కేంద్రం దానికి పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు శ్రీ వి రామచంద్ర గౌడ్ గారిని వేదికలంటే కోరుతున్నాను. సూర్యాపేట జిల్లా జనరల్ సెక్రటరీ గునియంటి వెంకన్న గౌడ్ గారిని వేదికలంటే కోరుతున్నాను. సూర్యాపేట జిల్లా కార్యదర్శి శ్రీ పుల్లయ్య గారిని వేదికలో ఆర్గనైజ్ సెక్రటరీ ఎండి హుస్సేన్ గారిని వేదికలో కోరుతున్నాను. పూజ్యులు పెద్దలు కార్యవర్గ సభ్యులు ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో తన వయసును మర్చి విపరీతంగా సహాయం చేసిన అందరూ కూడా అన్నప్పుడు సక్రమ్ గారిని వేదికలను కోరుతున్నారు. సభ్యులు కానీ వాళ్ళు కానీ ఆన్లైన్లో కొట్టేస్తాను. మనం స్టార్ట్ చేసిన రోజు కేవలం మేము 6వ తారీఖు నాటి నుంచే స్టార్ట్ చేసాము. 6వ తారీఖు నుంచి ఒక్క 3-4 డేస్లనే ఇప్పుడు మనకు ఈ ఆఫీసు నిర్మాణానికి 93 మంది విరాళాలు ప్రకటించున్నారు. వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదములు. వాట్సాప్ గ్రూపులలోనే ఎక్కువ స్పందించారు. ఫోన్లు చేసి తక్కువ మందికి చూసిరో చూడలేదనే ఉద్దేశంతో ఫోన్లు చేశాము. ఎవరిని మనస్ఫూర్తిగా ఇచ్చి సహకరించకపోయినా చాలామంది హాస్పిటల్లో అటు కొన్ని ఇబ్బందులతో ఉన్నారు. వెనుక ముందు సహకరించిన అందరికీ ధన్యవాదములు. ముందుగా గౌరవ అధ్యక్షులు అబ్దుల్లా గారిని మాట్లాడడం కూర్చున్నాం. ముఖ్య అతిథిగా అధ్యక్షత వహించిన మన దామోదరెడ్డి గారికి, మన ముఖ్య అతిథిగా వచ్చిన రామచంద్ర గౌడ్ గారికి, వెంకన్న గౌడ్ గారికి, తర్వాత సెక్రటరీ పుల్లయ్య గారికి, హుసేన్ సాబ్ గారికి, షకూర్ నాయక్ గారికి, కృష్ణ అందరికీ మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం. మనం
ఏదైతే అనుకున్న గోలు 3వ సంవత్సరంలో మన ఆఫీసు నిర్మాణానికి ఇందులో కృష్ణారెడ్డి గారి పాత్ర బాగా ఉన్నది. రెండవది ఏంటంటే దీనికి వెనకాల మన ఎస్పీ గారు మనకు ఏంటంటే ఇచ్చింది కాబట్టి ఈరోజు ఇక్కడ చేశారు. రెండవది మనం కార్యక్రమాలు రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ వెల్ఫేర్ ఏదైతే ఉందో ఫస్ట్ సరే మిగతా జిల్లాలలో ఉన్నా కూడా ఫస్ట్ మన సూర్యాపేట జిల్లాలో చేసుకున్న తర్వాత మనం రాష్ట్రానికి ఒక రోల్ మోడల్ అయిపోయినాం. ప్రతి కార్యక్రమాన్ని కూడా చాలా మంచిగా చక్కగా చేసుకొని దాదాపు మన సభ్యులు కూడా ఉన్నది 110 మంది ఉంటే అందులో 50 నుంచి 60 మంది ఏ కార్యక్రమం పిలిచినా మీరందరూ వస్తున్నారు కాబట్టి ఇది సక్సెస్ అయినది. చాలా మీ అందరికీ పేరు పేరున ప్రతి ఒక్క సభ్యునికి పేరు పేరున నమస్కారం తెలియపరుస్తున్నా. ఎందుకంటే వాట్సాప్ గ్రూపులో కృష్ణారెడ్డి పెట్టినప్పుడు కూడా చాలామంది చేయలేదు. ఒకరోజు ఆఫీస్కి ఇక నాకేంటంటే ఈ రంజాన్ నెలలో వచ్చేటనేది పిలిచిండు 11 గంటలు పోగానే ఫస్ట్ ఏంటంటే మనం పిలవాలి. ఫస్ట్ ఆ రోజు హుసేన్ సాబే 2000 రూపాయలు డిక్లేర్ చేసిండు. ఆ తర్వాత నేను ఆ తర్వాత ఆనించి స్టార్ట్ దాదాపు 97 మంది 93 మంది 94 మంది చాలా గ్రేట్. అందులో 10 మంది దాకా మన అమరవీరుల కుటుంబాల ఫ్యామిలీస్ కూడా వాళ్ళు సాయం చేశారు. సరే ఎంత చేసినా ఈ ఆఫీస్కు 1000 రూపాయలు ఇచ్చినా 2000 ఇచ్చినా 5000 ఇచ్చినా 1,00,000 రూపాయలు ఇచ్చినా అది అందరికి 1000 రూపాయలు ఇచ్చినా అదే పుణ్యం దొరుకుతుంది, 1,00,000 రూపాయలు అదే పుణ్యం దొరుకుతుంది. కాబట్టి చాలా మంచి కార్యక్రమం. దీన్ని ఇక్కడ కార్యక్రమాలు చేసుకుంటూ మనం దీన్ని అభివృద్ధి చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది. మీరందరూ కూడా పిలవగానే వచ్చినందుకు మీరందరికీ కూడా మంచిగా ఈ నూతన సంవత్సరం ఉగాది కూడా వచ్చేసింది. దాని యొక్క ముందుగా మరి శుభాకాంక్షలు చెప్తున్నా. తర్వాత మా రంజాన్ నెక్స్ట్ డే ఆఫ్టర్ డే వస్తుంది కాబట్టి రంజాన్ శుభాకాంక్షలు తెలియదు. మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియదు. తోటి సోదరులకు వెనక ముందు అందరం ఒకే రోజులో రిటైర్మెంట్ అయిన వాళ్ళం కావు. మనం ఒక రోజు కాకపోతే ఇంకో రోజైనా రిటైర్మెంట్ అయిన వాళ్ళం. నిన్న చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి ఈ వరకు ఎస్ఐగా ప్రమోషన్ తీసుకొని పొందిన ఈ వరకు నాలో ఎలాంటి ప్రజల ద్వారా కానీ పబ్లిక్ మన మెన్ ద్వారా కానీ ఎలాంటిది కూడా హాని జరగకుండా రిటైర్మెంట్ అయినా. ఇంతటితో నా కార్యక్రమం. అందరికీ నా నమస్కారములు. ఎక్కువగా చెప్పేది ఏం లేదు. మనం ఈ సంకల్పం ఇది చేసుకున్నాం, ఈ సంకల్పం నెరవేరింది, చాలా సంతోషం. ఇక ముందు కూడా ఇట్లనే కార్యక్రమాలు జరుపుకుంటూ ఉండాలి. మనం పగలు అన్నట్టు ఏమి ఇది ఉండొద్దు. ఇవాళ మనం ఇదిని ఎందుకు ఇది చేసుకున్నామంటే మనం వయసు ఎక్కువైతున్న కొద్దీ ఆలోచనలు పెద్దగా వస్తుంటుంటాయి. వీటన్నిటిని మనం ఇది చేసుకుంటానికి అని చెప్పి తర్వాత మనం అందరం ఒకే కాడ కలవాలన్నా కూడా ఎక్కడ కలవడానికి ఏ ఫంక్షన్లో కూడా కలవడానికి వీలుగా ఉండదు. ఇప్పుడు మనం ఇట్లా నెలకు ఏదో ఒక కార్యక్రమం ఏదో ఒకటి జరిపించుకుంటూ ఇట్లనే ముందుకు వెళ్ళిపోవాలి. రెండవది ఏంటంటే పుట్టినరోజు కూడా మనం మామూలుగా చేస్తూనే ఉన్నాం. అట్లనే ప్రతిసారి కూడా అట్లనే చేసుకుంటూ అట్లనే అన్ని కార్యక్రమాలు ముందుకు వెళ్ళిపోతుండాలి. తర్వాత ఇంకా దీన్ని డెవలప్ చేయాలి. ఇప్పుడు కొంచెం ఇది ఉంది, ఆ ఫీలింగ్ ఈ ఫీలింగ్ లేకుండా ఇంకా కొంచెం ఇది చేసుకోవాలి. మనం కొంతమంది కొంచెం అది ఇది అట్లా లోపాలు కొన్ని ఉన్నాయి, దాన్ని కూడా సరి చేసుకోవాలి. మనం పెట్టుకున్నది ఎందుకు, ఎవరైనా నా తప్పుంటే నువ్వు ఇట్లా చేస్తున్నావు, ఆయన ఇట్లా చేస్తున్నావు, నేను ఇట్లా చేస్తున్నావు, అందుకనే ఈ విధంగా ఇది అవుతుంది అని మనమే ఇది చేసుకొని దాన్ని సరి చేసుకొని మంచిగా ఇది చేసుకోవాలి. అందరికీ నమస్కారం. పుల్లన్న గారు కార్యక్రమం నడుస్తుంటా కోనుకుంటాడు కదా. జిల్లా ప్రజెంట్ అధ్యక్షులు రామచంద్ర గౌడ్, సెక్రటరీ గారు వెంకన్న గౌడ్, వేదిక కోసం పెద్దలకు అందరికీ నమస్కారములు. నా తోటి సోదరులకు అందరికీ నమస్కారములు. మనం మంచి కృష్ణారెడ్డి పట్టుదలగా నిర్మాణం అన్న ప్రకారం చేసిండు. పట్టుదలతోటి
కాబట్టి మనకు అతనికి సహకరిస్తే ఇంకా స్పీడ్గా అయిపోద్ది. రేపు బిల్డింగ్ కూడా నిర్మించాలి దీని మీద రేకులు తీసేసి. కాబట్టి మనందరం మంచిగా సహకరిస్తే చాలా డెవలపింగ్ ఉంటుంది. ముందు తరాలు కూడా మనల్ని అరే పల రోజులు చేసిపోయినారు అనుభవించేవాళ్ళు, మన పరిసరత అనుభవించేవాళ్ళు. కాబట్టి చాలా హ్యాపీగా ఉంది నాకు ఇవాళ, సంతోషంగా చెప్తున్నా. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న నా మిత్రులందరికీ మరీ నమస్కారాలు. ముఖ్య ఉద్దేశం ఏందని అంటే, నేను ప్రెసిడెంట్ అయిన తర్వాత ఒకటి ఏం బాబు నువ్వు ప్రెసిడెంట్ అవుతున్నావు కానీ మనం అసోసియేషన్ బిల్డింగ్ కట్టాలనేది ఒకటి. అయితే కృష్ణారెడ్డి ఏం చేసాడు, బాబు నీ పీరియడ్ అయిపోయింది, 3 నెలలే టైం ఇచ్చినాడు, డిసెంబర్లో అయిపోవాలంటే అది కొంచెం అనివార్య కారణాల వల్ల మిస్ అయింది. దాని తర్వాత నేను కృష్ణారెడ్డి ఇంకా మన ఒక 4 మిత్రులను కలిసి ఎస్పీ గారి దగ్గర పోయినాం. సార్ నేను 26 జనవరికి మన అసోసియేషన్ బిల్డింగ్లో న్యూ బిల్డింగ్లో నేను ఫ్లాగ్ హెస్టింగ్ చేస్తాను సార్ అన్నాడు. అది ఎట్లా పాసిబుల్ అవుతుంది రెడ్డి అన్నాడు. అది నేను చేసుకుంటా సార్ అన్న, కొద్దిగా ఆగండి అన్నాడు. దాని తర్వాత మరి ఇక అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది. సరే ఏది ఏమైనా కూడా ప్రతిసారి కూడా కృష్ణారెడ్డి బాబు నువ్వు చెప్పిన దానికి చేసేదానికి పొంతన లేకుండా అయిపోయింది, నువ్వు రిజైన్ చేయాల్సిందే అని అన్నాడు. అరే ఏందన్నా అట్లా అంటున్నానంటే, మరి ఏది ముంగడ పడతలేదని అంటే, ఓసారి చెప్పిన నేను అన్నా ఎంఆర్ఓ ఆఫీస్కి మనం పోయినాం తెలిసి తెలవక ఇప్పుడు తెలిసింది. ఎంఆర్ఓ గారి దగ్గరికి పోతే 3 నిమిషాల పని, ఆర్ఐ గారి దగ్గరికి పోతే 1 నిమిషం పని, ఆర్డీఓ గారి దగ్గరికి పోతే 8 నిమిషాల పని. ఇప్పుడు తెలిసిపోయింది. కానీ ఏ విధంగా చేయాలనేది కృష్ణ నాకు పర్ఫెక్ట్గా తెలుసు. సరే మన మిత్ర బృందానికి అందరికి కూడా తెలుసు. ఎంత తెలిసినా కూడా దీన్ని నెక్స్ట్ 26 జనవరికి 2027లో ఫ్లాగ్ హెస్టింగ్ అనేది ఈ ప్లేస్లో కాదు చేసేది, ఆ ప్లేస్లో చేయాలనేది నా యొక్క. కాబట్టి మన మిత్రులందరూ సహాయ సహకారాలు చేసి ఇంకా స్టేట్లో సూర్యాపేట అసోసియేషన్ అని అంటే మనల్ని ఆకర్షణగా తీసుకొని చేసుకోవాలనేది నా యొక్క ఉద్దేశం. కనుక ఇంతలో నా చిన్న ఉపన్యాసాన్ని ఈ అసోసియేషన్ నిర్మాణానికి స్థల సేకరణ గురించి చాలా ప్రయత్నాలు జరిగినవి. దాంతో రికార్డుగా సరే ఇవన్నీ మనం తెలుగునే కావాలి. ఈ విషయంలో మనము మన ఎస్పీ నరసింహ ఐపీఎస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకోవాల్సిందే. వారి సహకారంతో, వారి ప్రోత్సాహంతో, వారి అన్ని విధాల సహకరించబట్టే ఈరోజు ఈ కార్యక్రమం జరిగింది. కాకపోతే కొన్ని చెప్పి కొన్ని చెప్పకుండా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇది అధికారికంగా అనధికారికంగా ఉంటుంది కాబట్టి చట్టప్రకారం పరిధిలో రాకుండా ఉంటుంది కాబట్టి మనం ఈ కార్యక్రమాన్ని చేయాల్సి వచ్చింది. మా మిత్రుడు రిటైర్డ్ ఆర్ఐ డిటి గారు శ్రీనివాస వారు కొంత సలహా వరకు ఉన్న ఆఫీస్ అధికారుల కొంతమంది సలహా మేరకు ఇది ఎట్లా చేయాలంటే తప్పదు, మీరు ఇట్లా చేసుకుంటే తప్ప మనకు శాశ్వతంగా కాలేదు. ఇది హైదరాబాద్ ఫైల్ పోయినా, అటు ఫైల్ పోయినా, ఇటు ఫైల్ పోయినా అంత తేలిగ్గా వచ్చేది కాదు. ఈ లోపల మనం అటు ఇటు దారుకునేసరికి ఉన్నది ఎవడో ఆక్రమించుకుంటే మనకి అయిద్ది అనే ఉద్దేశంతో మనం చేయాల్సి వచ్చింది. అట్లా కూడా మన ఫైల్ కానీ మంది కానీ మనకి ఇదే సర్వే నెంబరు, ఇదే ప్లేసు, ఇదే ఫైల్ మూవ్ చేసాం. మనకు అవైలబిలిటీ కూడా ఇదే ప్లేస్లో మనకు కలెక్టర్ గారి ఆఫీస్లో ఫైల్ ఉంది. దాని విషయంలో మనం బాగా ఎలక్షన్ నోటిఫికేషన్ అదోటి ఇదోటి వల్ల బాగా మనం అగ్రికల్చర్ ఆఫీస్ చాలా కష్టపడి తిరిగినాం. ఇలా చాలామంది ఎంఆర్ఓ ఆఫీస్కు, ఆర్డీఓ ఆఫీస్కు తిరిగిన వాళ్ళకి అందరికీ తెలుసు ఎంత ఇబ్బందులు ఉంటాయో. ఒకసారి వస్తే పోతే 2 సార్లు పోతే కాదు, ఒక్కొక్కసారి 10 సార్లు 20 సార్లు తిరిగి దాన్ని కొలికి తెచ్చి అన్ని కార్యక్రమాలు చేసి అధికారికంగానే చేయాలనే సంకల్పంతో విశ్వ ప్రయత్నం చేసినాం. అధికారికంగా చేస్తే ఈరోజు వాస్తవంగా మన ఎస్పీ గారే ఇక్కడ ముఖ్య అతిథిగా ఉండేవారు, డిఎస్పీలు, సిఐలు, ఆఫీసర్లు అందరూ ఉండేవారు. మనం అధికారికంగా మనము చేయకూడదు కాబట్టి మనం చిన్నపాటి తప్పే చేస్తున్నాం.
ఇక తప్పని పరిస్థితుల్లో తప్పు చేస్తున్నాం కాబట్టి మనం మన అధికారులను ఎవరిని పిలవలేకపోయాం, అంతే తప్ప వేరే లేదు. వాస్తవంగా ఈరోజు కార్యక్రమానికి మనం ముఖ్య అతిథి విశిష్ట అతిథిగా మన గోపిరెడ్డి గారు కార్యక్రమం పెట్టినాం. అయితే వారు ఈరోజు భద్రతా ఆఫీసర్ల మీటింగ్ ఉంది 10 గంటలకు, రాలేకపోతున్నా ఏమనుకోకండి, మీ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఏర్పాటు చేసుకోండి. ఆయన కూడా శుభాకాంక్షలు తెలియపరిచినాడు అందరికి కూడా. మనము ఏదో టైము వేరే ఓపెనింగ్ నిమ్మలంగా పెట్టుకొని నిమ్మలంగా ప్రచారం చేసి నిమ్మలంగా చేసి పెడితే మనం విఐపీలను వాళ్ళని వీళ్ళని టైం తీసుకొని వాళ్ళు ఉన్న టైంలో పెట్టేవాళ్ళం, ముందే ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకొని. ఇప్పుడు మన కార్యాలయ నిర్మాణం కానీ అది కానీ అలాంటి పరిస్థితుల్లో జరగలేదు. తప్పకుండా ఈరోజు చేయాల్సిందే అనే కార్యక్రమంతో చేసాం. కొంతవరకు కాలేదు, ఇంకా సివిల్ వర్క్ చాలా ఉంది. వాస్తవంగా ఈ షెడ్ విషయంలో పరిపూర్ణాచారి గారు చాలా, నేను చెప్పే టైము ఆయన చేస్తున్న టైము అన్నీ అప్పటికప్పుడు సహాయ సహకారాలు అందించి అంతా ఏర్పాటు, కొంచెం బాధ్యత కూడా మనం చెప్పిన మన ఆలోచన విధానం చెప్పాం. ఇట్లా కావాలి, నాకు 2 రోజుల ఖచ్చితంగా కావాలని, ఖచ్చితంగా శనివారం ఆదివారం కట్టాలి, సోమవారం నాడు ఓపెనింగ్ చేయాలి, అట్లయితేనే మాకు అవుతుంది కార్యక్రమం అని అంటే ఆ విధంగానే చేసిండు. వారికి వాస్తవంగా మనం అందరి తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక ఈ ఆఫీసులో చేయటము, కష్టం చేయటము, అది చేయటం అనేది సర్వసాధారణం చేయాలనేది ఉండే, కానీ కార్యక్రమాన్ని ఈ నెల వద్దు లాస్ట్కు చేద్దామనే మార్చిలో పుట్టిన వారిది కూడా మార్చి లాస్ట్ రోజే పెడదాం. ఇప్పటికీ కనీసం నెలకు ఒక్క కార్యక్రమానికైనా అందరూ హాజరయ్యి దిగ్విజయం చేస్తారని కోరుకుంటున్నాను. ప్రతిసారి ఇప్పుడు పుల్లన్న గారు కానీ ఇప్పుడు ఇక్కడ లోకల్ ఉన్నోళ్ళు లింగన్న గారు కానీ వీళ్ళు కానీ దగ్గర పట్టున్నాం. ఖచ్చితంగా ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు, 10 ఎండాకాలం కాబట్టి 11 గంటలకు ఒక 2 గంటలన్నా ఆఫీస్కి వచ్చిపోండి. సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల కన్నా సరదాగా మాట్లాడుకుందాం. ఎవరైనా ఒక టైమింగ్ పెట్టుకుంటే ఒక్కలే వస్తాను కాదు, ఎవరో ఒక రోజు ఒకరు వచ్చి తీయాల్సిందే, తాళం తీయాల్సిందే, 4-3 కూర్చోవాలి. దాన్ని కంటిన్యూ నడిపిస్తేనే మనం దాని ఉంటుంది. లేకపోతే వాళ్ళు ఏదో పెట్టారు, ఏదో ఓపెన్ చేశారంటే మనం కలగన్నట్టుగా పర్మనెంట్ బిల్డింగ్ కావాలన్నా, పర్మనెంట్ కార్యక్రమాలు కావాలన్నా, ఏది కావాలన్నా భవిష్యత్తు వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి కొన్ని కార్యక్రమాలు మనం చేయాల్సిందే, కార్యక్రమాలు తీసుకోవాల్సిందే. ఖచ్చితంగా ప్రతి విషయంలో తప్పు చేసినా ఒప్పు చేసినా ఎస్పీ గారు కోప్పడ్డా క్షమించమని అడిగానా కానీ ఎస్పీ గారిని కలిసి రేపు తప్పనిసరి పోయి కలిసి సార్ తోటి రిక్వెస్ట్ చేస్తాము, ఇది పరిస్థితి సార్ అని చెప్తాం. ఎందుకు అంటే మంచైనా చెడైనా మనకు పెద్ద లేకపోతే ఒక బహత్తర కార్యక్రమం చేయటం అంత సాధ్యం కాదు. ఈరోజు దగ్గర 93 మంది సహాయ సహకారాలతో నిర్మించింది. ఏ ఒక్క కృష్ణాడు, ఏ ఒక్క హుస్సేన్ సరగా సక్రమం ఎవరైనా కానీ ఒక్కలో ఇద్దరు చేస్తే అయ్యే పని కాదు. 93 మంది కూడా భాగస్వాములతో నిర్మించిన ఇది కాబట్టి దానికి అభివృద్ధి కానీ దేనికి కానీ ప్రతి చిన్న కార్యక్రమాన్ని కానీ అందరు గౌరవించి ఏదన్నా సరే. నేను నా మాట విధానం ఏంటంటే నా చికాకులో ఏదో ఒకసారి ఎవరన్నా మాట అంటే కొద్దిగా ప్లీజ్ దయచేసి పట్టించుకోకండి. నా మనసు ఉంటుంది, నా ఆలోచన ఉంటుంది. నేను మాట్లాడే విధానంలో ఒకసారి తొందరపాటు వస్తుంది. నా పిల్లలకు కూడా తెలుసు, నేను మా పిల్లలు కూడా గట్టిన కోపడతాను, నాకు తెలుసు, నా తప్పు నాకు తెలుసు. కానీ దాని కంట్రోల్ ఎవరైనా చేసుకోలేము, దాన్ని మీరు అన్నిదా భావించకూడదు. వాస్తవం ఏంటంటే ఈరోజు రాత్రి నేను బర్త్డే పెట్టినప్పుడు 1 గంట అయింది, నేను పండుకుంది రాత్రి 3 గంటలే. మొన్న రేత్రి ఒక 4 గంటలు, అంత మునుపు రేత్రి 5 గంటలు. నా మానసిక ఒత్తిడి, నాది ఒత్తిడి, ఈ ఏర్పాటు, మా పిల్లల సహకారం, నాకు తెలిసిన సహకారంతో సామానంతా 4 గంటల వరకు వచ్చి ఇక్కడ ఏర్పాటు చేసి ప్రతి చిన్న పని కాంచి పెద్ద పని కూడా నేను బుధ స్పందన చేసుకోవచ్చు వచ్చింది. ఈసారి మాత్రం నాకు అదృష్టము, దామోదర్ రెడ్డి గారు ఈరోజు మొత్తం అందరికీ విందు భోజనము ఏడను కోసి మంచిగా ఏర్పాటు చేశారు. పూర్తి ఖర్చు వారే భరాయించి ఆ ఒక్క బర్డెను నాకు లేనందుకు సగం బర్డెన్ పోయింది. వారు స్వతహాగానే ఇక్కడ చేద్దామంటే ఇక్కడ ఇక మళ్ళీ కొత్త కాడ చిన్నది కావాలని కరెంట్ లేదు, అది లేదు, తీసుకోవద్దని అనుకుంటే వారి ఇంటి దగ్గరనే చేస్తారండి. చాలా సంతోషం అనిపించింది. ఆయన ఇంటికాడ చేస్తే సరే అన్నీ ఉంటాయి, మిక్సీ అంటే చిన్న ఉంటాయి కదా, అవన్నీ ఇప్పుడు త్వరలో వారు ఇక్కడికి లంచ్ ఏర్పాటు తయారు చేస్తారు. మీరు అన్నిదా భావించొద్దు. నేను ఒక్కడే రిక్వెస్ట్ చేసేది, నాది కాదు మనందరిది. నాకు ఒక్కరికి వచ్చేసింది కాదు, ఆలోచన నాకు రావచ్చు, సంకల్పం నాకు కలగవచ్చు. ఆ సంకల్పంతో ఆలోచనతోటి ఈ స్థాయి తీసుకొస్తున్నా. 3 సంవత్సరాలు నేను రిటైర్మెంట్ కాకముందుకి అసోసియేషన్ ఏర్పాటు చేసి ఈ స్థాయికి తీసుకొచ్చాను. కొద్దిగా ప్లీజ్ రెస్పెక్ట్గా గౌరవించుకోండి, గౌరవించండి, అంతే తప్ప నేను ఏం కోరుకోవట్లేదు. మీరందరూ ఇప్పటి నుంచన్నా ఇంకా ముందుబడి ముందుబడి పనిచేస్తే నేను రోజు ఒక్క అడుగు వెనక్కేద్దామని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే నేనే పని చేస్తున్నా, నేనే చేస్తున్నా అనేది
సరే ఎవరికైనా ఫీలింగ్ రావచ్చు, నాకు ఆ ఆలోచన లేదు. మీరు ముందుకు వచ్చి చేస్తే నేను రోజు కంటిన్యూగా వెనక్కి వచ్చేస్తా. నాకు సలహా అడిగినా ఇస్తా, లేకపోతే వచ్చి ఉండమన్నా ఉంటా తప్ప నేను మొదటి స్థాయిను పుల్లన్న కూడా చెప్తున్నా, సెక్రటరీగా దామరేడు కూడా అధ్యక్షులు, కోశాధికారి నాగన రాలేదు. ఇక హుస్సేన్ సార్ పాపం ఆయన ఎంతో చేయాలని ఉంది, కానీ వారి యొక్క వయస్సు, వారి యొక్క వారు కనుక శక్తి కనుక వయసులుంటే ఇంక అసలు నాకు జోడెట్ల బండి లెక్క ఉరుకుతుంది, కానీ నేను ఉరకలేను. సార్ అంతకంటే గుడ్డువాడు. ఈసారి మా సక్రావన్న గారు చాలా టైం ఇచ్చి చాలా ఇంట్రెస్ట్, అది వాళ్ళకి ఒక పట్టుదల, ఏం జరుగుతుందా, ఎక్కడ ప్లేసు, ఎక్కడ ఏంది అనేది ఇటుపోయినా అటుపోయినా ఆయన ఇప్పుడు కనీసం 3 నెలల నుంచి వారానికి ఒకసారి చూస్తుండు. వాస్తవంగా ఏంటంటే పక్కన సబ్స్టేషన్ కన్స్ట్రక్షన్ మా మేనల్లుడు చేయబట్టి ఇక్కడికి వచ్చి చేయబట్టినాం. ఇవాళ దగ్గర 2 టిప్పర్ల కంకర మెటీరియల్ ఎక్కువ తోలిచ్చి మిగిలిచ్చిన. నాకే తెలుసు కాబట్టి నేనే పని అప్పుడప్పుడు చేస్తున్నప్పుడే తోలుతా అంటే పంపించిండు. చివరికి మిగిలిపోయింది మొత్తం. ఇప్పుడు మన దాంట్లోకి నెట్టేసుకున్నాం. ఎక్కడి నుంచి మనం తెచ్చే అవకాశం కూడా తర్వాత రాదు. ఇంకోటి ఏంటంటే, సరే అది అమౌంట్ విషయం కాదు, కానీ మెటీరియల్ బయట నుంచి తెప్పించి ఇక్కడ హడావుడి చేస్తే ఎవరికన్నా ఇబ్బంది అయితే మన మీద ఇస్తే బాగుండదు కదా. కన్స్ట్రక్షన్ పూర్తి కావాలి. ఎప్పటికప్పుడు మన డీటీ గారు రేపల శ్రీనివాస్ గారు సలహాలు ఇచ్చి తీసుకుంటూనే ఉన్న మూమెంట్ ఏం కాదులే అని ఒక మనోధైర్యం ఇస్తూనే ఉండు, నువ్వేం టెన్షన్ పడకు, ఏం కాదు, నీ కార్యక్రమం నడుస్తుందిలే అని. వాస్తవంగా మనసా వాచ మీరందరూ ప్రోద్బలించి మీరందరూ మనస్ఫూర్తిగా కోరుకోబట్టే సాధ్యమైంది. కొద్దిగా పనులు కూడా అందరూ చేస్తారని నేను ఆశిస్తున్నాను. మన సూర్యాపేట జిల్లా పోలీస్ అధికారుల సంఘం కార్యదర్శి, మా బ్యాచ్మెంటు, మా గ్రామవాసి గుండెంటి వెంకన్న గారిని మాట్లాడమని కోరుతున్నాను. అందరికీ నమస్కారం. అందరితో నేను చేసినా కూడా నేను కృష్ణారెడ్డి గారు ముందరపడి చేస్తున్నప్పుడు ఇది అవుతుందా కాదా అనుకున్నాం. అంటే చాలా మంది కూడా ఆయన కొంత మన డిపార్ట్మెంట్ వాళ్ళే, కొంత రిటైర్మెంట్ వాళ్ళు అయితే ఎవరైనా కూడా కొంచెం క్రిటిసైజ్ టైప్ మాట్లాడారు. అయినా కూడా ముందు పడ్డారు, ఆయన కొంత సపోర్ట్ ఇచ్చారు, మీరంతా ముందర పడి చేసారు. ఇది ఇప్పటికి కూడా మీరు నమ్మలేకుంటున్నా. అంతకుముందు చెప్పిండు బొందలు ఉంది, దీనికి బాట లేదు అయ్యేది అన్నాడు, కానీ ఇదేదో అనుకున్నాము. ఇక్కడికి వచ్చి చూసేసరికి బొంద కాదు, అసలు అద్భుతంగా ఉంది ఇది. అసలు చూసేసరికి మళ్ళీ ఇది పక్కన కూడా అంటున్నారు. మేము కూడా ఇంకా కొద్ది సంవత్సరాలు అయితే మీతో వచ్చేటోళ్ళే, మేము కూడా సపోర్ట్ చేస్తాం. నెక్స్ట్ మా ఏదైనా ఉన్నా కూడా అదే నేను అనేది అదే. ఇప్పుడు ఇంకా కొద్ది సంవత్సరాలైనా మేము వచ్చేటోళ్ళమే, మీతో వచ్చేటోళ్ళమే. మేము కూడా ఎంతో కొంత మాకు తోచిన సాయం మేము కూడా చేస్తుంటాం. మాట సాయం అయినా, ఆర్థిక సాయం అయినా ఏదైనా చేస్తాం. కానీ కంగ్రాచులేషన్స్ మీకు అందరికీ. ఇది చూస్తుంటే అసలు ఎంతో అద్భుతం అనిపిస్తుంది. అసలు అవుతుందా కాదా అనుకున్నది అవి చూపించారు మీరు. అసలు గ్రేట్. ఇది ముందర పడి ఎంఆర్ఓ చుట్టూ, కలెక్టర్ గారి చుట్టూ, దీనికి అందరికీ కారణం ఎస్పీ గారు, మన ఎస్పీ గారు ఉండగానే ఈ మిగతాది కూడా ఏదైనా ఉంటే చేసుకోవడం వచ్చింది. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. వాస్తవంగా మనకు కలెక్టర్ గారికి ఫైల్ పోతే కూడా సర్వే గారు ఏం చేసిందంటే, ఆయన సర్వే ఫీల్డ్ మీదకి వచ్చి చేయాలి. ఫీల్డ్ మీదకి వచ్చి చూసి అట్టిస్తా అన్నాడు. నేను అనగా అటు కడకుంటుంది, అటు తీసుకోరంటే మనకు 6 గుంటలే రాసిర్రు ఆర్డీఓ గారు. రాస్తే అటొద్దు, మాకు ఇట్టి ఇవ్వండి అని రిక్వెస్ట్ చేసి ఇట్టే పెట్టించినాం. వాస్తవంగా ఆయన స్పెసిఫిక్గా ఈ కరెంట్ ఆఫీస్కి ఇచ్చిన తర్వాత దారి లేదు అని రాసిండు. నల్లా దారి ఉన్నదో లేదో మాకు దారి రావడానికి ఏముంది, కరెంట్ ఆఫీస్లోకి వస్తాం అని చెప్పినాం. ఇప్పుడు ప్రహరీ గోడ కడితేప్పుడు అది సుతార్ మేస్త్రిని గట్రా నేనే చేసినా కాబట్టి నాకు కొంత కలిసి వచ్చే అవసరం ఏంటంటే, మా అక్కయ్య కొడుకు అది కాంట్రాక్టర్ కాబట్టి సుతార్ మేస్త్రులు అన్నిటికీ నేనే మాట్లాడి మెటీరియల్ అన్నీ నేనే తెప్పిస్తున్నా, అటు మంచి షెడ్కు వస్తున్నా కాబట్టి ఆ మేస్త్రిని రిక్వెస్ట్ చేసి, నాయన ఏ దారి లేకపోతే ఏమొచ్చింది, చిన్నగా ఒక 2-2.5 ఫీట్లు దారి వదిలిపెట్టేసి వంట అని చెప్పిన. ఇప్పుడు మనకు ఆంచి స్పష్టమైన దారి ఉన్నది, కాకపోతే 2 ఫీట్లన్నర 3 ఫీట్లే ఉంది. సరే పక్కోళ్ళు కట్టినప్పుడు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, కరెంటు సబ్స్టేషన్ ఒకసారి కడితే మళ్ళోసారి దానికి ఒక గంట రాయి కూడా వేరు. సబ్స్టేషన్ లాగా కంప్లీట్గా బొంద ఉంది, రాయి ఉంది. బొంద ఊడిపేస్తే మనకు అన్ని వెహికల్స్ వస్తాయి, అన్నీ వచ్చేస్తాయి. మనమేమి ఇట్లా మీటింగులు మామూలు కార్యక్రమాలు ఎప్పుడే నడుస్తాం కాబట్టి. అసలు జనరల్ ఆలోచన కూడా ఇప్పుడు ఎంకన్నా అనేది కూడా ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లా అసోసియేషన్, మనం అంతా నల్గొండ జిల్లా నుంచి రిటైర్డ్ అయిన వాళ్ళవే. నల్గొండ జిల్లాను సూర్యాపేట జిల్లా ఉన్నాం కానీ సూర్యాపేట జిల్లాను పెట్టినాం కానీ నల్గొండ జిల్లాలో పనిచేసిన వాళ్ళవే. నల్గొండ జిల్లాతో మనకు పూర్తి సంబంధాలు ఉన్నవే. నల్గొండ జిల్లా పనిచేస్తున్న ఆఫీసర్లు, మన పనిచేస్తున్న ఆఫీసర్లు, రిటైర్డ్ అయిన వాళ్ళందరినీ సమన్వయపరచుకొని మన వాస్తవంగా ఈ ప్లేస్ వచ్చినా అది వచ్చినా కానీ ఇప్పుడు ఆ పైన ఉన్నది కదా ఆ ప్లేసును, గుట్ట ప్లేసును
అది కట్ చేసి కరెంట్ ఆఫీసులకు కూడా ఆ బందబూడి పేస్తే కరెంట్ ఆఫీసులంగా మనకు బ్రహ్మాండమైన దారి వస్తుంది. ఇక్కడి నుంచి దారి అవసరం లేదు మనకు. ఆఫీసులంగా మనం వెహికల్స్ వస్తాయి, ఎన్ని వస్తాయి. అందులో ఒక్కడే మన కరెంటు డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మనకు సహకరించడం లేవాడు. అల్లంగా మనకు అన్ని వెహికల్స్ వస్తాయి, అన్నీ మనం రాగలుగుతాం, అన్నీ చేయగలుగుతాం. దారి గురించి పెద్ద అంత అయితే ఇగో ఈ రాళ్ళకాంచి వీటి దాకా చిన్న చిన్న ప్లాట్లు ఉన్నాయి. వాస్తవంగా అందరు సహకరించి ఎవరో ఎంక్వైరీ చేస్తున్నా ఈ ప్లాట్ కనుక ఎవరన్నా ఉండి ఒక మామూలుగా అది 100 గజాలు కూడా ఉండదు. సరే 100 గజాలు ఉన్న 7-8 లక్షల వరకు అవుతుంది. పే చేసినా తీసుకోగలుగుతాం. మనకు ఒక కొంత ఇక్కడ పట్టు కావాలంటే ఉండాలి. కాకపోతే అంటే ఇంకా మరి మనం వీటికి అడిగే పెట్టలేదు. ఒక్క అడుగు పెట్టక ముందుకే ఎక్కువ ఆలోచించలేం. కాబట్టి ఈరోజు మనం మొదటి పాదం వేసాము. మొదటి పాదం వేసి ఇక్కడికి వస్తుంటే వాళ్ళే మన దగ్గరికి వస్తారు. ఈ నుంచి అక్కడికి ఉన్న దాంట్లో ఏదో ఒక ముక్క ఖచ్చితంగా ఖరీదు చేయాల్సిందే. ఖరీదు చేస్తేనే మనకు పూర్తిగా వస్తుంది. అది ఫ్యూచర్ ప్లాను. సరే దామోదర్ రెడ్డి గారు అన్నట్టు జనవరి వరకు అన్న అయితే అది అదృష్టము. ఈ ఎస్పీ గారు, ఈ కలెక్టర్ గారు వీళ్ళు ఉండగా మనకు ఎంత తొందరలో అయితే అంత తొందరలో పని అవుతుంది. ఇంకోటి ఏంటంటే నల్గొండ జిల్లా సొంత కాబట్టి మనకు అన్ని విధాల ఉంటుంది. ఎస్పీ గారిని ఎంత పడినా తక్కువే. నేను ఆ వేదిక మీద కూడా చెప్పాను, మాకు మా సంకల్పానికి యాదగిరి లక్ష్మీనరసింహస్వామి మిమ్మల్ని పంపించినట్టు తోడుంది సార్. మీరు మీకు నరసింహగా మాకు వచ్చారు సార్, మీరు రాబట్టే మనకు అవుతుందని చెప్పాము. సరే ఇప్పుడు పనిచేస్తున్న వాళ్ళు కూడా చాలా అక్కడ గ్రౌండ్ జిమ్ ఆ ఏర్పాట్లన్నీ చూస్తే చాలా అద్భుతంగా ఉన్నాయి. చాలా బడ్జెట్ కలెక్టర్ గారి నుంచి రిలీజ్ చేసుకున్నారు దగ్గర. ఇంకోటి ఏంటంటే మా బాబు కూడా పంజారా ఇంజనీరింగ్ చేస్తారు కాబట్టి మీ కలెక్టర్ సంబంధించినవి మొన్న 20 లక్షల చెక్ వచ్చింది, మొన్న 10 లక్షల చెక్ వచ్చిందని చెప్తుండే. మరి కాంట్రాక్టర్లు ఏం చేయించారో మరి ఎవరు చేయించారో. మట్టికి 10 లక్షలు వచ్చినాయి ఎస్పీ ఆఫీస్కు. అది అన్నీ కలెక్టర్ నిధుల నుంచి. అది మామూలు ఉచిత కాదు, పైసలు తర్వాత వచ్చినాయి. పని చేయించారు. సరే ఎట్లా కాంట్రాక్టర్ ద్వారా చేయించారు, అది చేయించారో మనకు అనవసరం మ్యాటర్. కానీ మన టోటల్ డిపార్ట్మెంట్కు ఉన్న డిపార్ట్మెంట్ కూడా మన ఎస్పీ గారు వెల్ఫేర్గా కానీ ఆ విషయంలో కానీ చాలా బాగా చేస్తుండు. మనకు కూడా ఎప్పుడైనా పోయినా కూడా ఎమ్మటే కలుస్తుండు. మనం కూడా 2 నిమిషాలు మాట్లాడుతున్నాం. నేను పోయినప్పుడు కూడా రామచంద్ర గౌడ్ గారు ఉంటే పోయి చెప్పగానే సార్ ఇట్లా వచ్చారు సార్ అనగానే మాట్లాడిచ్చిండు ఎమ్మటే. వారు కూడా ఉండాలనే కోరి నేను సార్ మీరు కూడా ఉంటే మంచిగా ఉంటుందంటే ఉన్నాడు. సరే జనరల్గా మనకు అది నిరంతర కార్యక్రమం. మనం ఇప్పుడు పనిచేస్తున్న వాళ్ళతోటి, రిటైర్ అయిన వాళ్ళతోటి, ఉన్న అధికారులతోటి వాళ్ళతోటి సమన్వయంగా చేయాల్సిన పనిది. కాకపోతే ఏంటంటే మనం టైంలో చేస్తే మనం అట్లా పునాది వేసిపోతే ఇప్పుడు ఇంకా అన్నట్టు భవిష్యత్తులో రిటైర్ కావాల్సిన వాళ్ళందరూ కూడా ఇళ్ళకి వచ్చే వాళ్ళు ఖచ్చితంగా. సరే మీకు ప్లాట్ గురించి దాని గురించి విస్తీకరణ ఇది ఎక్కడ ఏంది అనేది మనకు ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. మనం ఒక అడుగు వేసిన 2 అడుగు ఎంత అడుగులు వేస్తే అంత జాగం ఉంది. ఆ గోడ కాంచి ఈ గోడ వరకు ఈ జాగంతా మనం అదృష్టవంతులై మనకు అన్ని సమన్వయం సమకూరితే అంతవరకు మనమే ఉంటాం. డెవలపింగ్ దాన్ని బట్టి ఉంటుంది. అదేవిధంగా మన మిత్రులు ఎవరైనా మాట్లాడదలుచుకున్న వాళ్ళు వచ్చి వేదిక మీద మాట్లాడగలరు. ఎందుకంటే ఇంతకంటే ఎక్కువ వేదిక అందరూ వేదిక మీద కూర్చోవలసిన వాళ్ళే మన వాళ్ళంతా. ఇది అదేం లేదు, అంతా ఒకే సమకాలికులం కాబట్టి. అందరికీ నమస్కారాలు. మన వ్యవస్థాపకులు కృష్ణారెడ్డి గారు ఫస్ట్ నుంచి పట్టుబట్టి మంచిగా చేసిండు. మన చేసినందుకు చాలా. ఫస్ట్ ఎస్పీ గారి దగ్గరికి పోయినప్పుడు మీరు ఫస్ట్ ఏలు పెట్టండి తర్వాత కాలు పెట్టవచ్చు మనము అన్నాడు. ఫస్ట్ మనము ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి లింగయ్య గారు అందరము పోయినప్పుడు ఆయన అయ్యప్ప మాలేసుకున్నాడు మన ఎంఆర్ఓ గారు. సార్ ఇట రిటైర్డ్ పోలీసు దాని గురించి వచ్చినాం సార్ అంటే, అరే ప్లేస్ ఆడ ఉందంటే మన కృష్ణారెడ్డి గారు ఎంఆర్ఓ ఆఫీసులో పనిచేసే సర్వేర్ను చేసి ఫలానా దగ్గర ఉందని చెప్పి దాన్ని ఎంక్వైరీ చేసి ఈ స్థలాన్ని చూసిండు. చూసిన తర్వాత ఓకే అనుకున్నాం. ఆ నుంచి మళ్ళీ కలెక్టర్ గారికి అందరికీ ఎంఆర్ఓ గారు మన కాడికి పోతే ఎంఆర్ఓ గారు ఓకే అని చెప్పి మళ్ళీ ఆర్డీఓ గారికి రాసిండు. ఆర్డీఓ గారు మనకు తక్కువ రాస్తే దానికి మళ్ళీ ఎక్కువ చేసిండు. ఎస్పీ గారిని అడిగితే మీరు ముందు కాలు పెట్టొద్దు ఏలు పెట్టండి తర్వాత నేనున్న తర్వాత చూద్దాం అనుకున్నాం. దామోదర్ రెడ్డి గారి కొడుకు దగ్గరికి పోతే అప్పుడు ఎస్పీ గారు ఆడికి వస్తాడు, నేను కోదాడులో మాట్లాడి చేస్తామన్నాడు. మనం ఇవాళ ఏలు పెట్టినాం, రేపు కాలు కూడా అవకలికి పోతుంది. అవకల ఒక మంచి ఫంక్షన్ హాల్ కట్టించి దాన్ని అష్టైశ్వర్యంగా పలాని పోలీస్ అని ఫంక్షన్ హాల్ కూడా అవుతుంది. మీరేం ఇది కావాల్సిన అవసరం లేదు. ఆ దేవుడు మనకు సర్వదా చూపిస్తాడు. పెద్దవారు మనమేమి దాన్ని ఎంటగట్టకపోతలేం. ఎవడైనా ఎన్ని
ఒడ్లు బండినే అడుగుతారు కానీ ఎన్ని ఎడ్లు తెచ్చిందని ఎవడు అడగడు. ఒక మామిడి చెట్టు కానీ ఒక ఫల చెట్టు పెడితే మనం ఉన్నా లేకున్నా మనం పోయినా ఆ చెట్టు కాస్తా ఉంటే అబ్బా ఏ మహానుభావుడు పెట్టిండో అనేది ఒక మంచి పేరు ఉంటుంది. కాబట్టి అది తినుకుంటా పక్షులు తినుకుంటా ఎన్ని కూడా అడుగుతాయి. అదేవిధంగా మనం అందరం పట్టుదల పడితే మనకి ఇది రానిది అనేది లేదు. పక్క అవుతుంది, పక్క ఫంక్షన్ హాల్ కడతాము, ఆ పని అవుతుంది, ఈ పని పక్క అవుతుంది. చూడండి, దానికి అంతా మనకు సహకారాలు అన్నీ ఉన్నాయి. మన డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతిదీ సహకరిస్తారు. నీకు ఇసుక కావాలన్నా వస్తుంది, సిమెంట్ కావాలన్నా వస్తుంది, అన్నీ అవుతుంది. దాని గురించి ఏమి ఒరి కావద్దు. పక్క ఫంక్షన్ హాల్ కడతాము, పక్క అందరికీ అవుతుంది, అందరికి పెళ్ళిళ్ళు చేస్తాము, అందరికీ అవుతుంది. విన్నావా? ఇది ఛాలెంజ్. పులి చెప్పిన మాట పక్క అవుతుంది. చూడండి. చదువులందరికీ పేరు పేరున నమస్కారాలు. నేను ఎక్కువ ఏం మాట్లాడను, మిగతా అందరూ వాళ్ళు చెప్తారు. ఈ మధ్యనే మన గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ గురించి రిటైర్డ్ ఎంప్లాయీస్కు ప్రకటించింది. దాని మీద ఉన్న అవగాహన ఎంత ఎవరికి ఏమున్నదో దాన్ని లోతుగా పరిశీలించి దానికి కావాల్సిన ఏర్పాట్లు ముమ్మరంగా చేయాల్సిందిగా కోరుతున్నాను. నాకు సూదే రాదు. ఒక్క నిమిషం. సోషల్ భవనం ఏర్పాటు ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, సభాధ్యక్షులు కృష్ణారెడ్డి గారికి, గౌరవ అధ్యక్షులు అన్న అబ్దుల్లన్న గారికి మరియు పుల్లన్న గారికి, హుసేన్ సార్ గారికి, ఇక్కడికి వచ్చిన పెద్దలు, బంధుమిత్రులు, మా బ్యాచ్ మిత్రులు, నా తోటి అందరూ కూడా దాదాపుగా అందరు పరిచయం, అందరూ కూడా చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. అందరం కలిసి డ్యూటీ చేసిన అందరూ కూడా చాలా దాదాపుగా నేను లింగానతోటి కానీ ఇక్కడ ఉన్న పులి అందరితోటి కూడా కలిసి చేసిన మా బావగారు కూడా దొంత కానీ నాగేశ్వరరావు గారికి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క మిత్రులందరికీ మనస్ఫూర్తిగా మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినందుకు ముఖ్య అతిథిగా మీకు ప్రత్యేక నమస్కారాలు తెలియపరుస్తూ, ఈ యొక్క కార్యక్రమాన్ని మొదటి నుంచి నేను దగ్గర నుంచి చూస్తున్నా. కృష్ణారెడ్డి గారు కానీ, గతంలో ఉన్న అధ్యక్షులు గారు కానీ, ప్రధానకార్యదర్శి అబ్దుల్లన్న గారు కానీ, పెద్దలు కానీ, ప్రతి ఒక్కరు కూడా ఒక్కరు కాదు మీరందరూ కూడా ఒక సమన్వయంగా ఏర్పాటు ఈ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం తెలంగాణ రాష్ట్రంలో ఇంత అద్భుతమైన ఎవరు కూడా ఇంత మంచిగా ఇంత సమన్వయం ఎవరు చేసుకోవట్లేదు. మొదటి పాయింట్ అది. ఏ ప్రతి సంవత్సరం కూడా ఎవ్రీ ఇయర్ కూడా ఏ కార్యక్రమం ప్రతి అక్టోబరు పోలీస్ సమరవీరుల కార్యక్రమం కానీ ఈ ప్లేస్ కోసం నిరంతరం ఒక 1 year నుంచి అది మామూలు పోరాటం కాదు, అది మామూలు విషయం కాదు. ఎట్లా ఈ ప్లేసు ఎక్కడ ఉంది, ఇది ఈ ప్లేసు ఎక్కడ చూడాలి, ఎంఆర్ ఆఫీసులు చూస్తే ఈ ల్యాండ్ ఉన్నదా ఎక్కడ ఉందని ఆ ల్యాండ్ని చూసి ఆ ల్యాండ్ ఎవరి ద్వారా పోవాలా, ఏ ఆఫీసర్ ద్వారా చేయాలని రిటైర్డ్ మీటింగ్కి వచ్చి మన గౌరవ ఎస్పీ సూర్యాపేట ఎస్పీ నరసింహ గారి మనసు దోచుకొని వారికి ప్రతి మీటింగ్లో వారి గురించి గొప్పగా మాట్లాడి వారికి సన్నిహితంగా సార్ మాకు ఎప్పుడు వచ్చినా కూడా మాకు ఏదో ఒకటి మాకు ప్లేస్ కావాలని అడిగి వారి మన్ననలు పొంది వారి సలహాలు తీసుకొని ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు మనస్ఫూర్తిగా కృష్ణారెడ్డికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. అలాగే ముఖ్యంగా మనం ఏ కార్యక్రమం చేసినా కూడా కృష్ణారెడ్డి గారు ఒకరు అధ్యక్షులు, వీళ్ళు ఒకరిద్దరితో చేసే కార్యక్రమం కాదు. మీరందరూ సపోర్టు, మీరందరూ సహకరిస్తేనే వాళ్ళు ముందుకు చేసి ఏ కార్యక్రమం చేయగలుగుతారు. మీరు కూడా వాళ్ళకి సహకరించడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే రిటైర్డ్ అయిన ఎన్నో కార్యక్రమాలు చూస్తున్నాం, పొలిటీషియన్ కానీ బయట కానీ ఏదో ఒక చిన్న కార్యక్రమం చేయాలంటే ఎన్నో అనివార్య కార్యక్రమాలు, ఆర్థిక ఇబ్బందులు, సొంత పనులు ఉంటాయి, రాలేరు, సమయం కేటాయించలేరు. మీరు ఇంత మనస్ఫూర్తిగా ఆర్థిక భారాలకు కూడా కానీ ఎటువంటి ఇబ్బంది పడకుండా దూరం నుంచి కూడా ఇక్కడికి వచ్చి ప్రతి మీటింగ్ కూడా చూస్తున్నాను నేను. ప్రతి సంవత్సరం ఇంత మంచిగా అద్భుతం కూడా సమన్వయం చేసుకొని ముందుకు పోతున్నారు. ఇంకా కూడా దీనికి మీకు చెప్పే సూచనలు ఏంటంటే చాలా బృహత్తమైన కార్యక్రమం, చాలా పెద్ద కార్యక్రమం. ఈ కార్యక్రమం ఈరోజు ప్రారంభం చేసి మీరు చెప్పినట్టు ఎస్పీఆర్ సలహా మేరకు చిన్నగా ఇందులో ఒక ప్రవేశం ఏర్పాటు చేసుకున్న తర్వాత పెద్ద పెద్ద భవనాలు కట్టుకోవాలి, ఫంక్షన్లు కట్టుకోవాలని చాలా పెద్ద పెద్ద కార్యక్రమాలు ఉండడానికి మీరందరూ ఫస్ట్ మీరు ఒక ట్రస్ట్ లెక్క మీరు ఒక కమిటీ వేసుకోవాలి. మీరు
కమిటీ వేసుకొని ఒక అకౌంట్ ఓపెన్ చేసుకొని ట్రస్ట్ ఏర్పాటు చేసుకొని కమిటీలు బాధ్యతగా అందరు కూడా కమిటీలు వేసుకొని, ఎందుకంటే ఇది చాలా పెద్ద ప్రాజెక్టు. మనం ఒక చిన్న రూమ్ వేసుకోవాలంటే 4-5 లక్షలు అవుతాయి. కాబట్టి ఇది ఒక్కళ్ళు ఇద్దరు చేస్తే కానీ అందరూ కూడా నిరంతరం కృషి. ఇది ఈ ప్రాజెక్టు 5-6 సంవత్సరాలు అవుతుంది. ఈ ప్రాజెక్ట్ అవుతుంది, అది మామూలు ప్రాజెక్ట్ కాదు. ఈ ప్రాజెక్ట్ కోసం మేము కూడా రేపు అందరం కూడా ఇప్పుడు మేము ఆన్ డ్యూటీలో కూడా ఎవరైనా రిటర్న్ ఈ గూటికి వచ్చేదే కాబట్టి మనస్ఫూర్తిగా మీకు నాకున్న పరిచయాలతోటి సంఖ్యనేని కృష్ణారావు మెగా కాంట్రాక్టర్ ఆయనతో నాకు దగ్గర సంబంధాలు ఉన్నాయి. మీకు ఏ పని కావాలన్నా కూడా కాంట్రాక్ట్ వర్క్స్ కానీ ఆయన మెటీరియల్ తోటి కానీ ఆయన కాడికి తీసుకుపోయి మీకు ఏ కావాలన్నా కొన్ని ఆయన కన్విన్స్ చేసి మీకు కొద్దిగా సదుపాట్లు ఏర్పాటు చేస్తానికి 100% మీకు సహకరిస్తానని మీ అందరి ముందు. అలాగే ఈ గవర్నమెంట్ కానీ నెక్స్ట్ గవర్నమెంట్ కానీ ఏ గవర్నమెంట్లో కానీ మీరు ఏంటంటే పొలిటికల్ కానీ డోనర్స్ కానీ కాంట్రాక్ట్స్ కానీ ప్రతి ఒక్కరిని కలిసి సమన్వయంగా ఒక్కరిద్దరు పోతే కాదు, 10 మంది పోతే దీని గ్రావిటీ కానీ దీని ఒక ముఖ్య ఉద్దేశం కానీ వాళ్ళకి కన్విన్స్ చేసే విధానం మీరందరూ కూడా ఒకరికొకరు నమ్మకం అని కలవాలి, సమన్వయం కలవాలి. ఇద్దరు ముగ్గురు చేసి వాళ్ళిద్దరికి ముగ్గురికే పేరు వస్తుంది. నేనేదో పోయి ఎప్పుడో పిలిచినప్పుడు ఒకసారి పోయి వస్తా అట్లా అనుకుంటే ఇది ముందుకి పోలేదు. కృష్ణారెడ్డి కూడా పాపం చాలా కష్టపడుతున్నాడు, చాలా పోరాటం చేస్తున్నాడు. వ్యవస్థాపక ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ఫస్ట్ కృష్ణారెడ్డి గారు స్టార్టింగ్ లేదు. నేను రిటర్న్ ఆయన విఆర్ఏ తీసుకున్న కానీ మొదలుపెట్టిండు. నేను విఆర్ఏ తీసుకుంటున్నా ఇట్లా పని చేస్తే కృష్ణారెడ్డి ఎట్లా సాధ్యపడుతుంది? అది సాధ్యపడదు. ఈ రిటైర్మెంట్ వాళ్ళ అధికారులందరూ చాలా ఇబ్బందులు ఉంటారు, ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. వాళ్ళందరూ సమరం చేయాలంటే ఒక తాటి మీద ఇవ్వాలంటే సాధ్యపడదంటే సాధ్యం చేసి చూపెట్టిన గొప్ప వ్యక్తి కృష్ణారెడ్డి. సరే ఎవరు ఏమనుకున్నా కొంతమందికి మనసులో నచ్చపోయినా నచ్చినా కూడా అందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ ఇందులో కొంత ఇంకా కొన్ని అభిప్రాయ భేదాలు ఉన్నాయి. ఆ అభిప్రాయ భేదాలు లేకుండా అందరినీ సమన్వయం చేసి మీరు కాకుండా ఇంకా పెద్దల్ని రిటైర్మెంట్ అందరూ కూడా పిలిపించి చిన్న అప్పుడప్పుడు సమస్యలు పెట్టుకోండి. ఎక్కడెక్కడైతే ఈ చిన్న అభిప్రాయాలు ఉన్నాయో ఆ చిన్న అభిప్రాయాలని అధిగమించుకుంటూ ఎక్కడైతే మనస్పర్ధాలు ప్రతి ఒక్క చిన్న ఇంట్లోనే మనస్పర్ధాలు వస్తాయి. ఇంత పెద్ద జిల్లా మొత్తం కూడా ఇంతమంది ఒక ఏకదాని మీద అంటే ఒకళ్ళు ముందు పోతే ఒకళ్ళు ముందు పోనేరు, నాకెందుకు లేదు అయ్యేది కాదా, నా ఆరోగ్యం బాగాలే, నాకు ఆర్థికం బాగాలే, ఇవన్నీ చాలా ఎన్నెన్నో సమస్యలు వస్తాయి. అయినా మీరందరూ పట్టుదలతో ఈ సమస్యలు అధిగమిస్తున్నందుకు మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా గౌరవిస్తూ మీ అందరికీ మరి ఒక్కసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ముగిస్తున్నాను. కానీ కులాలకు కానీ ఇతర సంఘాలకు కానీ ఇతర అసోసియేషన్లకు కానీ దూరంగా ఉండాలి అని ఒక దృఢ సంకల్పంతో చెప్పాను. ఎందుకంటే 2 పెడల మీద కాలేస్తున్నప్పుడు మనకు ఇబ్బంది అవుతుంది. రాజకీయంగా ఒక సైడు ఇటు అటు ఉన్నప్పుడు మనకి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మనం అసోసియేషన్ ఒకసారి కమిటీ మారడం అనేది సహజం. పనిచేసినంతసేపు గౌరవం పొంది పని అయిపోగానే కమిటీ మారంగానే నాకేందిలే అంటే కింద మనకి అక్కడ మనం దాన్ని ఫంక్షన్ మాధవరెడ్డి ఫంక్షన్ దాన్ని ఇదంటారు ఇది మనం భవనం ఏర్పాటవుతుంది. మీ సహకారం కాబట్టి అప్పుడు వస్తాయి. మనం ఇప్పుడు పోయి ఎడతవరు అట్లా దీన్ని టైం పడుతుంది. మొదలు పెడితే కార్యక్రమం దానంతా నిరంతరం అయితేనే ఉంటుంది. ఎమ్మటే 1 year కావాలో 2 years కావాలంటే కాదు. అది మీరు మొదలు పెడితే ఏదైనా కానీ కానిదంటూ ఉండదు. మీరు పట్టు వదలకుండా ఈ ప్లేస్ సాధిస్తానికి ఎంత పట్టుబట్టిరో దాని నిర్మాణం కూడా అంత పట్టుబడితేనే అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. వాస్తవంగా ఇప్పుడు అది ఫస్ట్ మనం ఉంటేనే అంటే చందాలమంటే ఇట్లా కట్టిస్తామని తీసుకొని అలాంటి పోయి ఇటే పోయి చాలా ఉన్నాయి అనేది ఒక వస్తుంది. అది వాళ్ళ అనుభవాలకు వాళ్ళకు ఉంటాయి కదా. కృష్ణారెడ్డి గారు అసోసియేషన్ కమిటీ వేరే ఉండాలి, నిర్మాణ కమిటీ వేరే నిర్మాణ కమిటీ వాళ్ళ బాధ్యత ఉంటుంది. అసోసియేషన్ కమిటీకి నిర్మాణ కమిటీకి సంబంధం లేదు. నిర్మాణ కమిటీలో నిర్మాణ కమిటీగా నేను ఉంటా అని బాధ్యత తీసుకొని హైదరాబాద్లో ఉంటోళ్ళు కానీ ఎక్కడ ఉంటోళ్ళు కానీ కమిటీలో బాధ్యత తీసుకుంటూ వాళ్ళే నిర్మాణ కమిటీలో ఉంటారు. దానికి కూడా మనం కూడా ఇట్లా దానికి ఒక వాట్సాప్ గ్రూప్ తయారు చేసిన వాస్తవంగా మనకు ప్లేస్ వస్తే ఆ గ్రూప్లో పనిచేసిన వాళ్ళందరినీ ఎక్కువ ఇప్పుడు వాట్సాప్ గ్రూపులలోనే మనం ఆర్గనైజేషన్ ఎక్కువ చేయాలి. వాట్సాప్ గ్రూప్లో దానికోసం చేసి దానికి మొత్తం అందరినీ జాయిన్ చేసి దాన్ని స్టార్ట్ చేసి వాస్తవంగా ఏంటంటే దానికి ఫస్ట్ అయ్యే ఖర్చు ఒక 10 lakhs. నా ఆలోచన ఎట్లుందంటే అవసరం అనుకుంటే మినిమం 10 lakhs మనం తీసుకొచ్చైనా దాన్ని ఫస్ట్ స్టార్ట్ చేసి పిల్లర్స్ వేసి ఆ మ్యాపింగ్ బందబుడిపి పిల్లర్స్ వేసి మనం వీడియో తీసి మనం అధికార దృష్టికి వాళ్ళ దృష్టికి పోతుంటేనే వాళ్ళు ఇవ్వడానికి ముందుకు వస్తారు. ఫస్ట్ ఒక స్లాబ్ పడితే ఆగదు, ఫండింగ్ వస్తుంది. ఫండింగ్ గురించి ఇప్పుడు ఈ ఫండింగ్ గురించి కూడా నేను ఆ రోజు వస్తే సార్ మన ఆఫీసులో మాట్లాడినాం. సార్ 5-6 మీటర్ వచ్చారు, పుల్లన్న గారు వచ్చినాడు కూడా చెప్పారు వస్తా రాదంటే వస్తుంది. ఏది రాకున్నా దాన్ని బట్టి నేను చేస్తా, రాకున్నా నేను చేస్తా.
మిగతాది ఎంత అయినా నేను చేస్తా అనే సంకల్పంతో నేను దిగుతున్నా తప్ప వస్తుందా రాదా అని ఎలా ఆలోచించలేదు. వెనుకో ముందు అదే వస్తుంది, రాదనే క్వశ్చనే లేదు. కానీ స్టార్టింగ్ ఎప్పుడు మాత్రం ప్రాబ్లమ్స్ అవుతాయి. ఎందుకు అవుతాయి అంటే మన మీద పూర్తి నమ్మకం ఏర్పడాలి. మనము ఒక పెద్ద మనం ఛానల్ అంటే ఛానల్ అని కాదు, మన గ్రూప్ ఏర్పడాలి. ఆ గ్రూప్లో అప్డేట్ మనం పెడుతుంటే ఆసక్తిగా చూస్తారు, మన వర్క్ ఏం చేస్తున్నాం. చాలామంది గమనిస్తారు, మనం తెలియకుండానే గమనించి స్వచ్ఛందంగా మనం పోగానే మనం అట్లా ఒక 10 నిమిషాలు అట్లా మన వీడియో చూడగానే ఆసక్తి చేసి వాళ్ళు ఇస్తారు. ఒక్క స్లాపు పిల్లర్ వరకే మనకు టైట్ అవుతుంది. ఒక పిల్లర్ వేసి ఒక స్లాబ్ వేసినాం అనుకో, దానిది ఆటోమేటిక్గా అన్ని వసతులు అవుతాయి. కాకపోతే ఏంటంటే ఒక భారీ ప్రాజెక్టు తయారు చేస్తున్నప్పుడు కొద్దిగా ఖచ్చితంగా మనకు అధికారులతోటి పర్మిషన్ అధికారులతో కావాలి, వస్తేనే వస్తుంది. ఇప్పుడు మన అట్లా ఇప్పుడు సూర్యాపేటలో ఇప్పుడు మీరా సత్యనారాయణ లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లాంటి దాంట్లో కూడా 2 వేసో 3 వేసో ఫంక్షన్ హాలు ఇప్పుడు మనం ఇప్పుడు ఎవరిదైనా పేరు పెడితే ఇస్తారు. ఇప్పుడు నల్గొండకు కోమటిరెడ్డి వెంకయ్య గారు మీరు జాగా చూసుకొని రాండి 30 లక్షలు ఇస్తాను, జాగా కొనుక్కోండి, మీరు జాగా చూపేయండి 30 లక్షలు పండించి కట్టిస్తాను అసోసియేషన్ కాడ. వాళ్ళు ఆ జాగాకు ఫండింగ్ తయారు చేసుకోలేకపోతున్నారు. ఎట్లా వస్తారు వాళ్ళ బదిలో లేరు అందరని చెప్పారు. మనకు కూడా కరెక్ట్ కాదు. మన కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు మనము కొద్దిగా ముందుకు అడిగేసి మళ్ళాంటి వాళ్ళు మన ఓడి నల్గొండ సార్ ఇట్లా సారంగా చనిపోతే వాళ్ళు పెద్ద సమస్య కాదు. మనం ఫ్లోర్కే అవసరం అనుకుంటే ఇప్పుడు మన ఆడిటోరియంకు పేరు అదే పెట్టాం కదా, మాధవరెడ్డి గారి భవనం పెట్టాం, మనకేం ఇబ్బంది లేదు. రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్లో ముందర ఎవరి పేరైనా పెట్టుకోవడానికి మనకు ఉన్నది. వాళ్ళు ఇచ్చే ఆర్థిక వెసులుబాటును బట్టే మనం చేయగలుగుతాం. ఫస్ట్ ఒక స్టెప్ ఫస్ట్ తర్వాత ఎప్పుడు అదే. ఇప్పుడు ఏంటంటే అది ఒకేసారి మనం కొండెక్కాలని కాదు, దాని ఒక 8-10 లక్షలతోటి దాన్ని ఒక రూపం రావాలి. రూపం వస్తే ఆటోమేటిక్గా దానికి ప్రాణం పోస్తారు. రూపం తీసుకొచ్చే బాధ్యత అసోసియేషన్ సభ్యులదే ఉంటుంది. ఇలా మనం ఒక్క పైసా కూడా ఎక్కడికి పోవద్దని కేవలం అసోసియేషన్, రిటైర్డ్ అసోసియేషను, అమరావతి అసోసియేషన్ నుంచి మాత్రమే మనం ఫండింగ్ చేసాం. ఎక్కడ ఒక్కరిని కూడా మనం అట్లా టచ్ కూడా చేయలేదు. ఎక్కడ కూడా ఫ్రీ అని కూడా అడగలేదు. అన్నీ కూడా మనం స్వయంగా బిల్లు పే చేసుకొని తెచ్చుకున్నాం. ఎక్కడ కూడా మనకు దాంట్లో విషయంలో అది లేకుండా చేసుకున్నాం. దాంట్లో కూడా ప్రణాళిక ప్రకారంగా ముందడిగేస్తుంటే మనవులు సహకరిస్తే ఎంత దూరమైనా ఉరుకుతాం, పరిగెత్తుతాం, చేస్తాం. చేయటానికి ఏం లేదు. పోలీస్ రిటైర్మెంట్ ఆఫీసర్స్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ బిల్డింగ్ మనం పర్మనెంట్గా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ ఏర్పాటుకు బాగా కృషి చేసినటువంటి కృష్ణారెడ్డి గారికి మరియు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మా బ్యాచ్మెంటు ఎస్ఐ గారు రామచంద్ర గౌడ్ గారికి మరియు కార్యదర్శి వెంకన్న గారికి, రిటైర్డ్ ఎంప్లాయీస్ కార్యదర్శి అధ్యక్షుడు మన దామోదరెడ్డి గారికి, కార్యదర్శి గారు పుల్లయ్య గారికి, తర్వాత హుసేన్ సార్ గారికి, ఇక్కడికి అటెండ్ అయినటువంటి తోటి పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. కృష్ణారెడ్డి చాలా పట్టుదలతోటి ఈ ఆఫీస్ ఏర్పాటు చేయటం అనేది చెప్పుకోదగ్గ విషయం. చాలా మనం ఎంత ఆనందపడాలంటే ఆనందపడాలి. ఇది మాత్రం చాలా కష్టపడి చేసిండు. దానికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా జరగబోయే దానికి కూడా నా సహాయ సహకారాలు ఉంటాయని హామీ ఇస్తూ ఉండాలి ఎప్పటికీ ఇప్పుడు కాదు, ఇప్పుడు చెప్తే బాగుండదు. టైం వచ్చినప్పుడు చెప్తే అయిపోతుంది. ఇప్పుడు చెప్తే బాగుండదు. నా సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని వీళ్ళందరికీ, ఇక్కడికి వచ్చిన మన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు భోజన కార్యక్రమాలు చేసి అందరూ ఇక్కడ డిస్ట్రిక్ట్ కావాలని మనం ఏమే టెస్టులు తీసుకుంటున్నామో మనకు ఎంత కన్సెషన్ వస్తుందో వచ్చి బిల్ వస్తుంది. అక్కడ కూర్చుంటే ఎంప్లాయీలో వాళ్ళకి అడిగేది ఏం లేదు. మనం కార్డు ఇవ్వగానే చూస్తారు. చూసి నేను కొన్ని రిపోర్ట్లు అడిగిన దానికి ఎంత అంటే మనం అడిగిన చిన్నగా ఉన్నాయి. ఎంఆర్ఐ స్కాన్స్ అవి కూడా ఉన్నాయి. సిటీ స్కాన్స్, ఎంఆర్ఐ స్కాన్స్ ఉంటాయి. వాటికి ఎట్లా అంటే సార్ మీరు డాక్టర్ ఏది రాస్తారో దాన్ని బట్టి వస్తుంది. మేము చేసేది ఏం లేదు సార్, మీ కార్డు ఆధార్ నెంబర్ వస్తుంది, మనది మన భార్యకు వస్తుంది. సరే వికలాంగులైన ఉండి హెల్త్ సర్టిఫికేట్ పెడితే హుసేన్ సార్ పిల్లలకు అంతిరెడ్డి కూతురుకు వచ్చింది. మన దగ్గర అట్లా ఎవరు ఆధారపడ్డోళ్ళు కాదు. హెల్త్ ప్రాబ్లం సర్టిఫికేట్ పెడితే మిగతా వాళ్ళ భార్య భర్తలకు ఇద్దరికి మాత్రం వస్తుంది. ఈ కార్డు మీకుంటేనే దీన్ని పెడితేనే
వాళ్ళ యాప్లో వస్తుంది, యాప్లో ఫీడ్ అవుతుంది. మీరు తీసుకోవాల్సిన టెస్ట్ ఏందో చెప్తే వాళ్ళు కొడతారు. అసలు ఎంత మీకు ఎంత వచ్చిందో అప్పుడు చెప్తారు, క్లియర్గా చెప్తారు వస్తుంది. మనము తీసుకునే టెస్టులను బట్టి ఉంటుంది. మనం దాన్ని పెట్టింది ఏమి లేదు. 200 ఏమో వాళ్ళకు అసోసియేషన్ కార్డు ప్రింట్ ఆక్రాంటి ఇచ్చినాం. ఇక ఫోటోలు గీటోల కంటే సరే సొంతంగా ఎవరి దాన్ని బట్టి వాళ్ళకైనా మనం ఇప్పుడు ఆయన సెక్రటరీ కాడికి ఒక మా బాబు ఎప్పుడు పోయి ఆయన తెస్తుండే, ఆయన పోదు. నేను 10 సార్లు ఆయన 10 సార్లు తిరిగినాం. భార్య భర్తలకు మాత్రమే. పిల్లలు హెల్త్ఫుల్ రిజెక్టర్ ఉంటే, ఆరోగ్యం బాగా లేకుంటుండి వాళ్ళకు సర్టిఫికెట్ ఉంటే సేమ్ ఒకటే గుర్తుపెట్టుకోండి. వాళ్ళ పిల్లలకు చనిపోయిన పింఛన్ వచ్చే పిల్లలు ఉండగా ఒకటే. మన సూర్యాపేట జిల్లాలో హుసేన్ సార్ కూతురుకు అర్హత ఉంది, అంతిరెడ్డి కూతురుకు అర్హత ఉంది. వాళ్ళిద్దరికీ పిల్లలతో సహా నేను అప్లై చేసిన, పిల్లలతో సహా వాళ్ళ కార్డు వచ్చేసి ఎవ్వరికీ లేదు మనకు తెలిసిన కార్డు. ఎందుకంటే అందరం కలిసి ఉద్యోగం చేసేటప్పుడు ఎవరి పిల్లలు ఏందనేది తెలుసు కదా. ట్రాన్స్ఫర్ల కాడ దాని కాడ దీని కాడ వాళ్ళ ఉన్న ఇబ్బందులు చెప్పుకుంటే ఇప్పుడు అంతా కలిసి చేసిన వాళ్ళం కదా. ఇప్పుడు హుసేన్ సార్తో కలిసి చేసినప్పుడు అందరితో కలిసి ఇళ్ళలో పోయిన వాళ్ళని తిరిగిన వాళ్ళం కాబట్టి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఉన్నాయి, ఎవరికి లేవు. అది అవకాశం. భార్య భర్తలకు మాత్రం ఇద్దరికి వస్తాయి.